గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. Great Southern, great Vishram, great Southern. Good morning teachers and my dear lovely sisters. Today we are organizing get together party in our school, so please welcome. మేడం అంట మొత్తం
గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. గతమైన జీవితం కథగానే రాసుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. చిన్నారి విద్యార్థులందరికీ శుభోదయం. 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్స్. అందరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గురువులందరికీ నేటి ఈ సంతోషకరమైన సమావేశానికి, ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించవలసిందిగా ఈ పాఠశాల ప్రధానాచార్య గారిని, అశోక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
ఈరోజు మన గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులైనటువంటి 1992-93 బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో కలుసుకోవాలని, మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వారిని సన్మానించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ జూలై 14, 2024 రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పాఠశాల తరఫున హృదయాభివందనాలు తెలియజేస్తూ స్వాగతం కూడా మరొకసారి పలుకుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇది సుపరిచితమైనటువంటి నిలయము. ఎవరు ఇక్కడ కొత్త వారు లేరు. 36 ఏళ్ల కింద మీరు మొదట అడిగినటువంటిది, 30 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినటువంటిది ఒకటే ప్రదేశం. అటువంటి మంచి మన ప్రదేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ఇక్కడ వేదిక పైన కూర్చున్నటువంటి సహోద్యోగులు, కలిసి పనిచేసినటువంటి ప్రధానాచార్యులు, ఇతర ఉపాధ్యాయులందరూ కూడా చాలామంది ఇక్కడ పరిచితులే. మీలో కూడా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది పరిచయం ఉన్నటువంటి వారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, మన పాఠశాలలో జరుపుకునేటువంటి ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో చదివినటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చి అప్పచెప్పడం. ఇక్కడ ఆ రోజు చెప్పిన పాఠం అప్పచెప్పడం కాదు. 30 ఏళ్ల తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకొని చెప్పారో మీ గురువులందరూ కూడా విందామని వచ్చారు దానికి. అలాంటి సన్నివేశానికి ఇది మన పాఠశాల అనడానికి, మా పాఠశాల, మీ పాఠశాల, మన పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైనటువంటి అపూర్వ విద్యార్థులైన ఆత్మీయ సమ్మేళనానికి మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క తోటి ఉపాధ్యాయులందరినీ కూడా స్వాగతం, వారితో ఇచ్చేసినటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇతర స్నేహితులు కానీ వారందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం. రామారాయణ మేడం గారు నమస్తే. ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలంటే ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలి. దానికి ఈ కార్యక్రమానికి బిహైండ్ ద ప్రోగ్రామ్ ఒక చిన్న మాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. మొదటగా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఒక చోట కలుసుకోవాలి అని అనుకున్నారని తెలుసు. ఒక చోట కలవడం ఏంటి, ఎక్కడ కలవాలి అక్కడ కలిస్తే బాగుంటుందని నేను అన్నా. ఆ మాట మాతో పాటు ఉన్నటువంటి టీచర్స్కు ఈ విషయం తెలుసు. అంటే ఇక్కడ కలవడంలో ఏంటంటే మన పుట్టిల్లికి వస్తే ఎలా సంతోషం ఉంటుందో అలా ఉంటుందని ఉద్దేశంగా నేను కూడా ఒక విద్యార్థిగాను, గురువుగాను రెండింటిని ఆలోచించి ఆ మాట చెప్పడం జరిగింది. మీరు ఏమంటారో సార్, పర్మిషన్ ఇస్తారో లేదంటే నేనెందుకు ఇవ్వను, మా మనబడికి నేను ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా ఇక్కడే జరపాలన్నాను. వాతావరణం ఏమైనా కానివ్వండి, వాతావరణం అనుకూలిస్తే బయట చేద్దాం, వాతావరణం అనుకూలించకపోతే లోపల చేద్దాం తప్ప ప్రోగ్రాం మాత్రం ఇక్కడే కావాలని దృఢంగా అనుకున్నాము. ఆ సందర్భంగా మధుర మేడం గారు పూర్తిగా ఆ విషయంలో సహకరించారు. అప్పుడప్పుడు సుమతి మేడం కూడా సహకరిస్తూ చెప్పారు. ఇది పూర్వ నేపథ్యం. ఇక వేదిక పైన ఉన్నటువంటి అందరూ కూడా సుపరిచితులే. సుధాశ్రీ మేడం గారు, రాజేశ్వరి మేడం గారు కానీ, సువర్ణ మేడం గారు కానీ, రామారాయణ మేడం కానీ, లూసి మేడం కానీ, సూర్యవర్ధని మేడము, మధుర మేడము, రమా మేడము, అనితా మేడము, కృష్ణ మేడం, సుమతి మేడం. మీ అందరి పేర్లు ఎలా గుర్తుంటాయో మా యొక్క స్నేహితులు. ఇందులో ఎందుకు ఇంతగా ఉంది, ఈ సార్కి ఏంటి ఇక్కడ తెలుసు అనుకుంటున్నారా? వీళ్ళందరూ కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు కలిసినటువంటి పనిచేసినటువంటి అంటే ఒక రకంగా మా స్నేహితులు మీరు కలిపారు. మా ఉపాధ్యాయులతో పనిచేసినటువంటి వాళ్ళందరూ సార్ అందరూ కూడా మేధావులే, అందరూ కూడా చాలా ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు.
గురుకులానికి సంబంధించిన ఒక 2 మాటలతోటి నేను చెప్పి నేను మిగిలినటువంటి కార్యక్రమానికి వెళ్తాను. గురుకులాలు అంటేనే అద్భుతమైన ప్రదేశాలు, నైపుణ్యం కలిగిన ప్రదేశాలు, ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడే క్షేత్రాలు. మన విద్యాలయం పేరు అసన్పర్తి గురుకుల విద్యాలయము. ఇప్పుడు పాఠశాల మారింది, ఇది పాఠశాల కాదు, విద్యాలయము. ఆలయం అంటే పవిత్రమైనది. అంత పవిత్రమైన స్థలంలో ఉండేది అంటే విద్య మాత్రమే, ఇంకేమీ ఉండదు. అటువంటి విద్యాలయంలో చదువుకున్నటువంటి అందరూ కూడా ఉన్నతమైన స్థానం పొందారు. ఇక్కడ చదువుకున్నటువంటి గొప్ప గొప్ప మేధావులుగా మారినటువంటి వారే తప్ప ఎవరు కూడా తక్కువగా లేరు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా వారందరూ కూడా సుశిక్షితులే, మంచి నైపుణ్యం కలిగిన వారుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి గురువులు కూడా ఎవరు తక్కువ కాదు కాబట్టి వీరిని గురువును చూసి శిష్యురాలను కూడా అంచనా వేయచ్చు, శిష్యురాలను చూసి గురువులను కూడా అంచనా వేయచ్చు. కనుక అందరూ కూడా మంచి ప్రజ్ఞావంతులు. రెండవది, వివిధ వృత్తుల్లో ఉండి ఉంటారు. అటువంటి వారందరూ కలుసుకున్నటువంటి ఈ యొక్క క్షణము ఆనందకరమైనటువంటిది. ఇక మూడో విషయం ఏంటంటే గురువు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం మాత్రము అది విడదీయరానటువంటి సంబంధమే. మీ అందరికీ కూడా తెలిసినటువంటిది. ఎప్పుడు మేము అనుకుంటున్నటువంటి ఒక మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుడు కనుక దేవునిగా భావిస్తే మన యొక్క జీవితం ధన్యం. అలాంటిది ఈ యొక్క క్షణంగా మీరందరూ భావించారు. ఇక చివరిగా ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులకు ఒక సందేశాన్ని, ఒక ఆచరణాత్మకమైనటువంటి సూచనను ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నడిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక ఒక చిన్న మాటతో నేను ముగిస్తాను. మహిళా శక్తి అనంతమైంది. బాలికలైనా, పెద్దవారైనా, మహిళలైనా అనంతమైన శక్తి కలిగిన వారు అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. మన దేశ అధ్యక్ష స్థానం వహించిన ద్రౌపది ముర్ము నుంచి, రాష్ట్రంలో ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి శాంతికుమారి గారి నుంచి, జిల్లా పరిపాలనాధికారి ప్రావీణ్యం గురించి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి వరకు కూడా పూర్తిగా మహిళలే ఈ రంగాన్ని ఆక్రమించారు. మహిళలు నడిపించేటువంటి వారి శక్తి ఉందని చెప్పి గంటావదని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు, అలాగే ఈ అవకాశంతో పాటు కొనసాగించవలసిందిగా మరొక మహిళను ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జెడ్పిహెచ్ఎస్ జ్యూకల్ సిఆర్ మండలంలో పెద్దపల్లి డిస్టిక్లో చేస్తున్నాను. అక్షరం నక్షరం. అలాగే మేడం వాళ్ళు మాకు అందించిన అక్షరాలను నేను పిల్లలకి అందించడానికి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నడుస్తున్నాను. మిగిలిన వారికి అవకాశం సౌండ్ వచ్చేవని నా పేరు మీసరి. నేను జనగామలో టీచర్. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అదంతా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి గురువులు మాకు పెట్టినటువంటి టీచర్స్ వారు నేర్పించిన అక్షర సంస్కారంతో మేము ఈరోజు ఈ స్థాయిలో మంచి వ్యక్తిగా ఉండగలిగాము. ముఖ్యంగా మాకు 6th to 10th క్లాస్ రమారాయణ మేడం గారు మాకు క్లాస్ టీచర్గా ఉన్నారు. మేడం అయితే మాకు మా తర్వాత ఎప్పుడు భావిస్తున్నాము. ఇక్కడ ఏం చేసినటువంటి గురువులందరికీ కూడా మరొకసారి బాధాభివందనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెక్షన్ ఏ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఎలా కావాలని నేర్పించారు. నేను అదే నేర్చుకున్నాను. గురుభ్యో నమః. నా పేరు పి రజిత. నేను ఏ సెక్షన్ 6th to 10th ఇక్కడ చదువుకున్నా. క్రమశిక్షణ అంటేనే ఏపీ రెసిడెన్షియల్. దాంతోపాటు ఇప్పుడు మా పిల్లలకు కానీ స్కూల్లో పిల్లలకు కానీ డిసిప్లిన్ అనేది ముఖ్యం అనేది ముందు నేర్పించడం జరుగుతుంది. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గన్నపల్లి స్కూల్లో ఐనగోల్ మండలంలో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. Good morning everyone. I am Dr. B. Kavita, Civil Assistant Surgeon in Government Hospital, Suryapet. Actually, Honorable beloved Principal Sir and our respected madams and remaining school teachers and my dear friends and students, everybody good morning. Actually, నేను ఈ స్కూల్లో చదివినప్పుడు చాలా ఎంత ఇన్నోసెంట్గా ఎంతో ఉండేది. మేము ఏదైనా క్రమశిక్షణ కానీ ఏదైనా నేర్చుకున్నామంటే ఈ స్కూల్ నుంచే. ఇంత ఎత్తుకు ఎదిగినాము. హయ్యర్ పొజిషన్స్లో మా క్లాస్లో నియర్లీ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ హయ్యర్ పొజిషన్స్లోనే ఉన్నారు. అంటే రీజన్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నౌ యాజ్ గురుకుల్ కాలేజ్, బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ స్కూల్ ఓన్లీ. సో ఇప్పుడు కానీ ఒకప్పటి రోజుల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే చాలా గ్రేట్ఫుల్గా ఎక్కడ చదువుతున్నావు అని అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ హసన్పర్తి అని గర్వంగా మేము చెప్పుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి. ఎందుకు మారినాయి అనేది ప్రజెంట్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మా పిల్లలు కూడా, నాకు ఒకప్పుడు ప్రైవేట్ అసలు తెలియదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది తెలియకుండా పోతుంది. నా స్కూల్, నా ఫ్రెండ్స్, నా క్లాస్లో నియర్లీ 75% ఆఫ్ ది టీచర్స్ అయ్యారు. ఇప్పుడు ఈ టీచర్స్ని అందరినీ కూడా ఐ రిక్వెస్టెడ్ టు ఆల్ టీచర్స్ అండ్ ప్రజెంట్ అవర్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు ఓన్లీ అంటే నేను అనేది లేదు అని నేను అనట్లేదు, కానీ కంపల్సరీగా క్రమశిక్షణతో ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీర్చిదిద్ది మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్సే పైకి రావాలని. ప్రైవేట్ అనేది ఎప్పుడు ప్రైవేటిజమే. సో మా టీచర్స్ మమ్మల్ని ఎంతో ఎత్తుకి హయ్యర్ పొజిషన్స్కి పంపించినట్టు ఈ స్టూడెంట్స్ని మీరు కూడా తీర్చిదిద్దాలని, వీళ్ళని కూడా హయ్యర్ పొజిషన్స్కి తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. అదేవిధంగా ఈ మన గెట్ టుగెదర్ 30 years సెలబ్రేషన్ చేసిన సాధు మమత, అకీఫా అండ్ వంశీ కూడా అందరికీ బిగ్ అప్లాస్ టు మై. అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ సునీత,
జీ సునీత, మా క్లాస్లో ముగ్గురు సునీతలు ఉండేవాళ్ళు. గుండా సునీత అంటే తెలుస్తుంది. అండ్ సేమ్ మా సిస్టర్ కూడా ఇక్కడే ఉండేది, సునీత, సుజాత. ఇద్దరికి కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండేది స్కూల్లో. అది అట్లా అంటే ఎవరైనా సునీత అంటే సునీత, సుజాత ఆ ఐడెంటిటీతో గుర్తుపెట్టుకునే వాళ్ళు. మొదటగా గురువులందరికీ నమస్కారం చెప్తూ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది రోజు కూడా నేను ఏ మెడిటేషన్ చేసినా కూడా చేసుకునే ప్రేయర్. మేడం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు నేర్పిన డిసిప్లిన్ అనేది ఇప్పటికీ మేము మర్చిపోలే. అప్పుడు మా రోజు యాక్టివిటీ ఏముంటుందంటే పొద్దున 5 గంటలకి ఖచ్చితంగా లేవాలి. కాకపోతే మేము 5 గంటలకు లేచేవాళ్ళం కాదు, 5:30కి లేచేవాళ్ళము. పీటీ మేడం డిసిప్లిన్ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా అడిగినా కూడా చెప్తారు. 5:30 లంచంగా మేడం విజిలేసి గ్రౌండ్లో ఉండేది. ఆ ½ అన్ అవర్ ఎవ్రీడే మేము రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసేది. ఆ ఫిట్నెస్ అనేది మాకు ఇప్పుడు కూడా ఉంది. అంటే మా ఏజ్ గ్రూప్తో పోలిస్తే మేము ఇంత హెల్తీగా ఉండడానికి కంపల్సరీ ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మాకు యూజ్ అయింది. ఇంత మంచి ప్రోగ్రామ్ మా ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేయడానికి చెప్పినందుకు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి చెప్పగానే ఇంతమంది ఎక్కడెక్కడో ఉన్నారు, 1 by 1 మోటివేట్ అవుతూ వచ్చారు. చెప్పగానే చాలా ఒక మోర్ దాన్ 50% ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఉన్నవాళ్ళు కూడా ఎవ్రీడే ప్రోగ్రెస్ అంతా మేము స్కూల్కి రావడం, ఇది జరిగింది అది జరిగింది అని వాళ్ళు ఎవ్రీడే పోస్టింగ్స్ పెట్టుకున్నా కొద్దీ అందరూ మోటివేట్ అయ్యారు. అసలు ఇన్న ఎగ్జైట్మెంట్ ఎప్పుడు వస్తామా ఎప్పుడు కట్టుతామా అన్నట్టుగా ఉండే అందరికీ. రియల్లీ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి నా ఏంటి అంటే అప్పుడు మేము ఎవ్రీ కాంపిటీషన్లో ఉండేవాళ్ళం. క్విజ్ అయినా, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు మన స్కూల్ వాళ్ళే విన్నర్స్ ఉండేది. ఇక గేమ్స్ సైడ్ చూసుకుంటే స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అది మళ్ళీ అది ఉంది అని అనుకుంటున్నాను. ఇందాక ఈ స్కూల్ కమిటీ కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంకా పిల్లల ఆర్గనైజేషన్ చూసాము, రియల్లీ చాలా బాగుంది. మా డేస్ గుర్తొచ్చాయి. డంబెల్స్ కానీ, కోలాటం కానీ, 26 జనవరి అయినా, ఆగస్ట్ 15 అయినా గ్రౌండ్లో మన స్టూడెంట్స్ అప్పుడు కంపల్సరీ ఉండాల్సిందే. సైన్స్ ఫేర్ అయినా అప్పుడు ఒక ఐడెంటిటీ అనేది రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మా పిల్లలు కూడా మేము అదే డిసిప్లిన్తో పెంచాము. ఎంత వెల్ ఆఫ్ ఉన్నా కూడా మన పర్సనల్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్. మేబీ వాళ్ళకి ఒక ఎర్నింగ్ అనేది లేకున్నా కూడా సర్వైవల్ అయ్యే పొజిషన్లో ఉన్నా కూడా పర్సనల్ ఐడెంటిటీ యాజ్ ఎ చిల్డ్రన్, గర్ల్స్ నేను చెప్తున్నా సెల్ఫ్ సస్టైనెన్స్, సెల్ఫ్ ఎర్నింగ్ అండ్ పర్సనల్ ఐడెంటిటీ. ఈ 3 కూడా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యాక్టివిటీస్. మీరు కూడా తప్పకుండా లైఫ్లో పైకి వస్తారు. మళ్ళీ కూడా మీరు ఇది ఇలాంటి రోజు మీకు కూడా వస్తుంది, రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. అండ్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మా పిల్లలు కూడా ఇప్పుడు మా పాప మెడిసిన్ ఎయిమ్స్లో మెడిసిన్ చదువుతుంది, 2nd ఇయర్. మై సెల్ఫ్ సారీ. గురుభ్యో నమః. నా పేరు ఏ సునీత. నేను రఘునాథ్పల్లి మోడల్ స్కూల్లో టీజీటీ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నాను. అండ్ నాకు ఒక పాప, బాబు. మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏఎండి కంపెనీ, పాప బీటెక్ 4th ఇయర్. థ్యాంక్ యూ. మినిట్స్ టైం తీసుకోండి. నా పేరు స్నేహలత. నేను హోమ్ మేకర్ని. 2 పిల్లలు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక వేదిక మీద కలిపినందుకు అందరికీ థ్యాంక్ యూ. గురువులకు ధన్యవాదాలు. నేను ఫుడ్ మినిస్టర్కి చేశాను. నేను ఇక్కడ చేసినప్పుడు ఇప్పుడు కూడా యోగా చేస్తాను. మాది ఒక డిసిప్లైన్ అంటే డిసిప్లైన్. అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా 5 o'clock లేవాలి, 10 o'clock పడుకోవాలి. అది మాకు అలవాటు అయిపోయింది. ఆరోగ్యం, మేము అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం అప్పుడు స్టార్ట్ అయిన ఎక్సర్సైజ్. అందుకే చిన్నప్పుడు నేర్చుకున్నదే ఇప్పుడు మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వెంకటలక్ష్మి. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. నాకు బాబు, పాప. బాబు బీటెక్ మొన్ననే జూన్లో అయిపోయింది, పాప బీటెక్ అయ్యేది. నా పేరు జ్యోతి. ఇంత ఓపికగా 2 సంవత్సరాల తర్వాత కూడా మా టీచర్స్ అందరూ మమ్మల్ని కలవడానికి కోసం మమ్మల్ని మన్నించి ఇంత చాలా థ్యాంక్స్. అందరం కావాలని
బాబు బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం యూఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు. పాప బీటెక్ ఇంటర్ అయిపోయింది, బీటెక్ జాయిన్ అవుతుంది. నేను ఒక ఇండియా 70లో ట్రైకల్గా చేశాను. ప్రస్తుతం కరోనా తర్వాత నుండి నమస్కారం. నా పేరు పి నిర్మల శిక్షణి జయశంకర్ భూపాపెట్టిన. నేను అక్కడ టీచర్గా చేస్తున్నా. నాకు 2 మగపిల్లలు. పెద్ద బాబు హౌస్ సర్జన్, ఎంబీబీఎస్ అయిపోయింది హౌస్ సర్జన్. చిన్న బాబు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ సిద్ధిపేట. మా ఫేవరెట్ టీచర్. Respected principal and my dear beloved teachers and my dear friends and all the dear students, a very warm good afternoon to you all. Myself B. Ramadevi from B section, and I'm so honored and happy to meet you, all of you, after 30 years. I think Makunda friends last month before past 5 years back kalsaru, but this is for me is after 30 years I'm meeting all of them. And seeing all my teachers, so happy. And these teachers were not only the teachers, they were like mentors, they were parents for us during those days. And we used to inspire by each one of you teachers. Like Anita Reddy madam, I can say, we used to take so much motivation from you, ma'am. And with that motivation, I did my MSc in botany. And I completed my PhD, and presently I am working as professor in Osmania University, botany professor, and I am in the department of botany Osmania University. And I thank all the organizers for arranging this such a beautiful, memorable, lifelong memory for me. Thank you so much. Thank you. ఉదయకాల సమావేశంలో స్టేజ్ మీద ఆసీనులైనటువంటి గురువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ రాజేశ్వరి. నేను 10th సెక్షన్. నేను నా గురించి చెప్పుకోవాలంటే చాలా చిన్నది, కానీ అచీవ్ చేయాలని చాలా ఎక్కువగా నాకు డే టు డే మేడమ్స్ని చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరిలో నేను కనపడాలి అనేది నా తాపత్రయం. ఎప్పుడు మేడమ్స్ దగ్గరికి వెళ్ళేది ప్రతి విషయంలో హైట్లో మేడం అంతా హైట్ అయిపోవాలని అనితా మేడం దగ్గర ఉండేదాన్ని, రోజు అక్కడికి వెళ్ళి చూసుకునేదాన్ని. దట్ ఈస్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. హైట్ పెరిగినప్పుడు తర్వాత క్లాస్లో అందరికంటే హైట్ నేనే లాస్ట్లో కూర్చునేది, కానీ ఎప్పుడైనా జీవితంలో ఫస్ట్ బెంచ్ నాకు కావాలనుకునేదాన్ని. ఆ ఫస్ట్ బెంచ్ కోసం నేను చాలా నిద్ర లేని రాత్రులు కూడా గడిపాను. ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విషయాన్ని ప్రతి నిమిషాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. డిగ్రీ, పీజీ, బిఎడ్, ఎంఎడ్, నెట్, సెట్, పిహెచ్డి, ఇంకేమైనా ఉన్నదంటే ఏమీ లేకుండా 4 పీజీలు చేశాను. ఇవన్నీ కూడా నా అచీవ్స్. నా పిల్లలను మేము లాస్ట్ డే మమ్మల్ని మీరు ఏమవుతారని ఒక రిజిస్టర్ పెట్టారు. ఆ రిజిస్టర్లో నేను డాక్టర్ అవుతానని రాశాను, కానీ అనివార్య కారణాల వల్ల నేను డాక్టర్ కాలేకపోతున్నానని చాలా బాధపడ్డా. ఇంటర్మీడియట్లో మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను డాక్టర్ కాలేనటువంటి గోల్ని నేను పిహెచ్డి చేసి సాధించాను. నేను డాక్టర్ ఎలాగో కాలేదు, కానీ నా పిల్లల్ని టాపర్ని చేయాలని పిల్లలిద్దరిని ఆల్ ఇండియాలో 5th ర్యాంక్ చేశాను. పెద్దగా ఎయిమ్స్లో జనరల్ సర్జరీ అయిపోయి అతను సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా ఢిల్లీ ఎయిమ్స్లో చేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 300 నీట్లో. ఆ అబ్బాయి కూడా ఓపెన్లోని టాపర్, ఓపెన్ ర్యాంక్. తర్వాత ఆ అబ్బాయి కూడా హౌస్ సర్జన్ అయిపోయింది, తను జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా చేస్తున్నాడు. సో ఆ ఇద్దరిలోని ప్రతిరోజు నన్ను నేను చూసుకుంటాను. అలాగే నా భర్త రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ప్రతి క్షణం న్యాయం కోసం పోరాడే ఒక దేశానికి లేదా రాష్ట్రానికి కావాల్సినటువంటి పికేమే ఐఏఎస్ కాబోతున్నారు. ఆయన ఆ విధంగా నేను ప్రతి క్షణం సో నా ఒక్కరి కాదు, ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ చదువుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇలాంటి మేడమ్స్ దగ్గర అందరి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి గుడ్ క్వాలిటీస్ అన్నిటిని పోగు చేసుకొని వాటన్నిటిని మనం అచీవ్స్గా చేసుకొని మనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని నింపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడమ్స్ అందరూ
గురువులందరికీ నమస్కారాలు. మై నేమ్ ఈజ్ వీరత. నేను గెస్ట్ ఫ్యాకల్టీ నెక్కొండ టిఎస్ఆర్ఎస్ స్కూల్లో కాలేజ్లో తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఫస్ట్ రాజేశ్వరి మేడం ఇచ్చారు. ఎలా అంటే నేను డెమో కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ కానీ ఫస్ట్ మేడంకి ఫోన్ చేశాము. చేయగానే ఎక్కడ అంటే గురుకుల స్కూల్ అనే కానీ మేడం ముందు ప్రియారిటీ ఫస్ట్ గురుకుల స్కూల్కే ఇచ్చారు. ఎందుకు అంటే స్కూల్లో చదివాను, డిసిప్లిన్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నేను స్కూల్లో కూడా మేడంకి పేరు నిలబెట్టేటట్టుగా వెతుక్కుంటున్నాను. ప్లస్ నాకు ఒక బాబు, తను ఐఐటి భువనేశ్వర్లో చేస్తున్నాడు, బీటెక్ 4th ఇయర్. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. వదనపేట్ మండల్ యూపీఎస్ కొత్తపల్లిలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ చదివామంటే అసలు చాలా లేట్గా ఫీల్ అయ్యేదాన్ని. నేను 7th క్లాస్లో చదివినప్పుడు నాకు 7th డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత నేను ఎన్సీసీలో రిపబ్లిక్ డే పరేడ్ సెలెక్ట్ అయినప్పుడు అసలు దానివల్ల అసలు టీచర్స్ అయితే అసలు ఎంత పీఈటీ మేడం కానీ అందరు టీచర్స్ కూడా అసలు అడ్జస్ట్మెంట్ కానీ డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మన స్కూల్ మేము ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. మాకు ఇంత స్ఫూర్తినిచ్చిన మా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి ఎంత నమస్కరించినా కూడా అది చాలా తక్కువే. టీచర్లు అంటే అసలు ఒకలాంటి గౌరవం, భక్తి, ప్రేమ, ఆప్యాయత, అభిమానం. అసలు టీచర్ అంటే చాలా గౌరవం ఉండేది. అది ఈ రోజుల్లో చాలా కరువైపోతుంది. మీరందరూ కూడా మనకి ఎప్పుడైనా మనం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎంత చదువులే ఏదైనా ఏ విషయామైనా మనం నేర్చుకోవాలని ఒక గట్టి తపనతో ఉన్నట్లయితే తప్పకుండా ఏదైనా మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం. టీచర్లు ఇచ్చినటువంటి క్రమశిక్షణ తర్వాత ఏదైనా మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లల్ని కూడా నేను చాలా ముందుకు నడిపించాను. మా పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాబేమో 10th క్లాస్. బాబుని కూడా చాలా మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు లత. నాకు ఒక పాప, ఒక బాబు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు 10th క్లాస్. నేను టైలరింగ్ చేస్తున్నాను. టీచర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు అనిత. మాది ఫస్ట్ కానీ నేను ఎప్పుడు లాస్ట్కి ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే నాకు భయం ఎక్కువ. నేను బీటెక్ చేశాను కానీ కొన్ని రోజులు జాబ్ చేశాను. మా బాబుకు హెల్త్ ప్రాబ్లం మూలంగా నేను జాబ్ మానేసి ప్రస్తుతం హోమ్ మేకర్గా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హోమ్ మేకర్. మా ఒక అబ్బాయి హౌస్ సర్జన్, ఇంకో అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ సిస్టర్. గురువులందరికీ నమస్కారం. మరి మా ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ మనమందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రజని. ఆల్మోస్ట్ నేను అందరికీ కూడా గుర్తుంటాను. అప్పుడంటే నేను కంటిన్యూ అంటే నేను పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ స్కాలర్షిప్ అందరికీ నేను అందరికీ గుర్తుంటాను. మరొక విషయం ఏంటంటే నా మ్యాథ్స్ టీచర్ నవరాణి మేడం గారు నాకు అమ్మలాగా మాకు ఎంతో హెల్ప్ చేశారు. అంటే మాకు ఎంతో ప్రోత్సాహం కూడా ఇచ్చారు. ఆ మేడం వల్లనే మేము ఈరోజు నేను చాలా బాగా వెళ్ళారు. ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు పీజీ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునేటప్పుడు కూడా నేను వాళ్ళకి చాలా ప్రోత్సాహం ఇచ్చాను. థ్యాంక్ యూ.
గారిని మా సత్కారం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకటే క్లాస్ టీచర్ ఆ మేడమే. ప్లస్ ఇంకొకటి అడిషనల్ గా చెప్పాలంటే నేను ఈ స్థాయిలో ఈ రోజు ఒక కవయిత్రిగా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం రమారాణి మేడం గారు. సభా సమస్యగా వారి పోరాటాలను చేస్తే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఊహ ఏంటో ఇది కవిత్వం అన్న తెలియని టైంలోనే నేను ఒక రోజు అమ్మ గురించి హోమ్ సిక్ లో ఉంటూ ఒక పేజీ చివరి పేజీలో రాసుకుంటే అది ఆ మేడం దృష్టికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. అది చూసి మేడం బాలల అకాడమీ ద్వారా జరిగే కవయిత్రుల పోటీకి నన్ను అప్పుడు జూనియర్స్ విభాగంలో తీసుకెళ్లారు. అండర్ 11 years 12 years లోనే తీసుకెళ్లారు. ఎందుకో ఆటోలో ఎక్కి కూర్చోమన్నారు మేడం. నాకు తెలియదు ఎక్కడ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లారు, అక్కడ దాకా తీసుకెళ్లారు. రూమ్లోకి వెళ్ళి మీకు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద నువ్వు రాయన్నారు. అది పోటీ అనేది నాకు తెలియదు, అది ఏం చేయాలో నాకు తెలియదు. కానీ జిల్లా లెవెల్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం తీసుకొచ్చుకున్నాను. మేడం ఉండండి, అక్కడే ఒకరు అటు ఉండండి, ఒకరు పట్టుకుంటా ఇక్కడ చూడాలి. మేడం మేడం ఇక్కడ చూడండి, మొబైల్స్ కాదు. మేడం వారిని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడారు.
సైడ్ పట్టుకో. ఓకే. వీలు చేసుకొని మా ఆహ్వానం ఇచ్చినందుకు మేడం మా క్లాస్ టీచర్ అయినప్పటికీ మేడం వెళ్తున్నారనే ఒక డిస్టర్బెన్స్లో అందరూ ఉన్నారు. అయినప్పటికీ మనం ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. గురువులందరికీ నేను గుర్తుండే ఉంటాను, నా పేరు గుర్తుంటే ఉంటుంది. ఎప్పటికీ నవ్వించేదాన్ని నేను. క్లాస్ రూమ్లో ఎప్పుడు కలుపుకోలుగా నవ్వుతుండేదాన్ని. నేను ఉన్నానంటే ఇంకా నవ్వులు చుట్టూ అల్లరి డిస్టర్బెన్స్, అందరు కోపడి అల్లరి ఫస్ట్ నవ్వడం ఆపే ఇదే పని. కానీ ఆ నవ్వే నన్ను రక్షించింది. ఇప్పటికి కూడా నవ్వుతూనే ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను. ఇప్పటికి కూడా నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను. 2 బాబులు. పెద్ద బాబు ఇప్పుడు నర్సింగ్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు ఇంటర్ 2nd ఇయర్. ఇప్పుడు మీ గురువులందరి ఆశీర్వాదాలతో ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నానంటే మీరు చెప్పినటువంటి విధినే. మేము ఎప్పుడైనా చదువు పిల్లలు మీ అందరూ కూడా నేను అదే చెప్తున్నాను, మన చదువు మనల్ని రక్షిస్తుంది. చదువుతూ ఉండాలి. ఎప్పటికీ చదివినాం అనుకోండి ఎక్కడైనా మనం విన్ అవుతాం. ఒక్కసారి కనుక మనం చదువులో వెనుకబడ్డాం అనుకోండి మనం బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటాం. మధ్యలో నాకు కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. అయినప్పటికీ నేను మళ్ళీ ముందుకు వచ్చి చదువుతాను. నేను కూడా జాబ్ చేస్తాను. చిన్నప్పుడు పెళ్లి చేశారు, అవసరం లేదు జాబ్ అన్నప్పుడు కూడా మా వారు చదివించారు. నేను మెల్లమెల్లగా చదువుతూ టీచర్గా చేస్తున్నాను. చదవనేది మనకు ఒక ఆయుధం. చదువు ఉంటే మనకి విలువనిస్తారు ఎక్కడైనా. లేదు అనుకోండి ఒక బ్యాక్ స్టెప్. అంటే ఏ వృత్తి అయినా చేయొచ్చు, చదవని కాదు. ఏ వృత్తి అయినా మనం చేసుకుంటే దానిలో ఒక గొప్పతనం ఉంటుంది. అందుకని నేను ఒకటి చెప్తున్నాను, చిన్నప్పుడు నేను ఈ స్కూల్లో చదివినందుకు ఇప్పుడు ఇలా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను గర్వంగా చెప్తున్నాను ఈ స్కూల్లో చదివానని. పిల్లలు మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి గొప్ప వాళ్ళు కావాలని నేను చివరిగా నా గురువులందరికీ పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. తను రాలేదు, నన్ను వచ్చారు. అత్తమ్మని తీసుకొని వచ్చాను. ఎట్లా అంటే అసలు ఇంతమందిలో తను ఒక్కడ అయితే అసలు పిల్లలు కూడా షాక్ అవుతారు అన్నట్టు. ఎలా అంటే తను అత్తమ్మ స్టాఫ్ కాబట్టి అలా తను ఇక్కడ ఉండి 10th క్లాస్ వరకు చదువుకున్నారంటే కొంచెం మేము కూడా చాలా నేను కూడా ఈ ఫంక్షన్కి రావాలి, చూడాలి, అందరినీ చూడాలి అన్న ఆత్రతోటి వచ్చాను అన్నట్టు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఉన్నాను. థ్యాంక్ యూ. మేడమ్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కే మాధవి. మా క్లాస్లో 2 మాధవి ఉండేది. సో నన్ను ఇన్షియల్ ఉంటేనే గుర్తుపట్టేది. సో కే మాధవి, వి మాధవి అని. నా పేరు కే మాధవి. నేను ప్రజెంట్ గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నానండి. మహబూబాద్ డిస్ట్రిక్ట్ కొరవి మండలం. నాకు ఒక బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఓకే. అందరికీ నమస్కారం. నాకు కూడా ఇది మాట్లాడాలంటే భయంగానే ఉంది, నేను ఇప్పుడు పట్టుకోలేదు. నా పేరు ఏం రమాదేవి, మీ సెక్షన్ నర్సంపేట. నేను ఎంఏ సెక్షన్ నేను హోమ్ మేకర్ ఉన్నాను. మా బాబు బీటెక్ అయిపోయింది, అమెరికాలో యూఎస్ఏలో ఎంఎస్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. గురువులందరికీ వందనాలు. నేను హౌస్ వైఫ్. మాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప సాఫ్ట్వేర్ చేస్తుంది, చిన్న పాప బీటెక్ చేస్తుంది. మీరు గురువులందరికీ నమస్కారం. నా పేరు ప్రేమమణి, బి సెక్షన్. నేను కండక్టర్లో చేస్తున్నాను. 2 బాబులు. పెద్ద బాబు సాఫ్ట్వేర్ చేస్తున్నాను, చిన్న బాబు డిగ్రీ అయిపోయింది. అందరికీ నమస్కారం. మొట్టమొదటి
ముందుగా మా గురువులకు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంత పెద్ద ఈ ప్రోగ్రామ్ని ఇంతమంది ఈ ఫ్రెండ్స్ని టీచర్స్ని ఇక్కడ ఒక చోట కలిపి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంత సక్సెస్గా ఒక 30 సంవత్సరాల అనుభవం పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అగీత, వంశీ, మమతకి అసలు ఇక రాబోయే జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటాం కావచ్చు. ఇంత అపూర్వమైన ఈ కలయిక అనేది మాటలో చెప్పలేను. కానీ ఇంతమంది టీచర్స్ని ఈ విధంగా దగ్గర నుండి సన్మానించుకోవడం అనేది చిన్న విషయం కాదని. అది ఎందుకో మీకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వస్తున్నారన్న నిజంగా నేను చాలా ఇబ్బంది చేస్తున్నాను. కానీ వంశీ, అకీప, మమత అసలు వదలలేదు. ప్రతి ఒక్కరూ రావాల్సిందే అని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ గురుకుల పాఠశాల మా తరంలోకి ఒక పెద్ద అసలు చెప్పలేము. అంటే ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలు సొసైటీలో వాళ్ళకంటూ ఒక ముద్ర తెలిసిపోతుంది. అంటే ఆ గర్ల్స్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వాళ్ళు చేస్తున్న జాబ్లో అయి ఉండొచ్చు, ఆ మెయింటెనెన్స్ అనేది, ఆ మాట్లాడే విధానం అన్నట్టు వాళ్ళు గ్రిప్లో పెట్టేసుకొని ఒకలాంటి పాలన చేస్తారు. అది అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న మన మిత్రులందరూ చేస్తున్న వారి జాబ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న వాళ్ళ పిల్లల్ని ఎంత డెవలప్ చేసి ఎంత గొప్ప స్థాయిలో తీసుకొచ్చి ఇవ్వడం అయి ఉండొచ్చు, వాళ్ళ సంసారాలు అవి కావచ్చు. నాకు అనిపిస్తుంది ఇందులో దాదాపు 70-80% మంది టీచర్స్ సొసైటీలో ఎన్నో చేంజెస్ మన చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఈ పాఠశాలలో మారిన విధానాన్ని కూడా బాగా అనిపించి చెప్పిండేస్తారు. ఏంటి అసలు మనం ఉన్న స్కూల్ పరిస్థితుల్లో ఇప్పుడున్న స్కూల్ పరిస్థితుల్లో మారాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని చేంజ్ చేయాలంటే, మార్పు తీసుకురావాలంటే, మన భావాన్ని బయటపెట్టాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒకటే అనేది ఒక ఆయుధం. ఎలాంటి వాళ్ళైనా ముందు తీయవచ్చు, ఎలాంటి వాళ్ళైనా మార్పు తీసుకురావచ్చు. సమాజాన్ని మార్చే ఒక ఆయుధం ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్తో పాటు క్రమశిక్షణ నేర్పింది గురుకుల పాఠశాల. ఈరోజు గురుకుల పాఠశాలలో అసంపత్తిలో చదువుతున్నారు పిల్లలు అంటే అసలు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో కావాలని ఆ యూనిఫామ్ వేసుకొని పోతే స్పెషల్గా అనిపించడం. నేను ఎక్కడ చదువుతున్నాను అంటే అసంపత్తి ఇట్లానే అబ్బాని గ్రేట్ అనడం. అసలు ఆ ఫీలింగ్తో ఇంటికి వెళ్ళిపోయి ఒక 10-15 రోజులు అట్లనే ఇట్లా చూపించుకుంటాను రెసిడెన్షియల్లో చదువుతున్నాను అంటే. అది ఇప్పుడు ఫ్యామిలీలు కూడా ఉంది. ఇవాళ హస్బెండ్ కావచ్చు, పిల్లలను కావచ్చు, వెనకాల మన ఆడపిల్లలు అతను అందరూ ఉంటారు. వాళ్ళ దాకా మన స్పెషల్గా ఉంటాం. ఇక్కడ చదువుకున్న కోడలు బిడ్డలు కంపల్సరీ ఆ ఇంటి దగ్గర గుర్తుపడతాము. అసంపత్తిలో జరిగింది అట్లనే ఉంటుంది. ఆమె ఏం చేయడం అనేది అది మనం చూపిస్తాం ఉంటుంది. ఆ పేరు అట్లా మిగిలిపోయింది అసంపత్తి అనేది. ఇవాళ ఈ గురుకులాల్లో నేర్చుకున్న పిల్లలు ఇలా సమాజాన్ని ఏదైనా చేయవచ్చు, మార్చవచ్చు. ఇవాళ ప్రతి టీచరు మన దగ్గర నుంచి వెళ్ళినా ప్రతి విద్యార్థిని అదే విధంగా తయారు చేస్తుందని ఒక కోరిక చెయ్యాలి. మార్పు అనేది కూడా చాలా అవసరము. అది ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్న టీచర్లను అట్లా చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా నా టీచర్లకి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఈ మాత్రం మన ఆలోచన పంచుకోవడానికి కారణమైన ఉపాధ్యాయులందరికీ మరీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ నా జీవితంలో ఇంత అవకాశం నాకు వస్తుందో రాదు. అందుకని చాలా అసలు నిజంగా కూడా మా ఫ్రెండ్స్కి నేను చాలా రుణపడి ఉన్నాను. మా టీచర్స్కి అందరికీ మళ్ళీ ప్రతి ఒక్క టీచర్ ఒక యూనిక్ అన్నట్టు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏంటి. నా ఫ్రెండ్ చెప్పింది ప్రతి టీచర్ని వాళ్ళ దాంట్లో నేను చూసుకునేదాన్ని, వాళ్ళలాగా నేను అవ్వాలి. నా ఆలోచనలు కూడా ప్రతి టీచర్ ఈ రోజు బట్టి ప్రతి టీచర్, సోషల్ టీచర్, రాష్ట్ర టీచర్, సుగర్ టీచర్ అయి ఉండొచ్చు, తెలుగు టీచర్, సుగవర్తి టీచర్, మధున టీచర్, అంట టీచర్, ప్రతి ఒక్కరు ప్రతిరోజు మార్నింగ్ ఆ పొద్దున్న పీటీ టీచర్. అసలు రోజు పొద్దున వేసినప్పుడు టీచర్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అసలు చదువుకు ఎడ్యుకేషన్కి పొద్దున వేసేదానికి దూరం ఉండాలి అనుకున్నా గవర్నమెంట్ టీచర్ అయిపోయింది. అదే టైం టేబుల్, అదే 4:30-5 గంటలకు లేవాలి. అందరికంటే ఫస్ట్ స్కూల్లో నేనే ఉండాలి. అది అట్లనే కంటిన్యూ అవుతుంది 30 సంవత్సరాల నుంచి. నేను ఒక గవర్నమెంట్ టీచర్ బయోసైన్స్ మేడ్చల్ జిల్లాలో జెడ్పిహెచ్ఎస్ కోంపల్లిలో బయోసైన్స్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒకడు 9th క్లాస్, ఒకటి 5th క్లాస్. మా సార్ అక్కడ ఎలక్ట్రిసిటీలో ఏడీగా చేస్తారు. అసలు ఇప్పటిదాకా అదే టైం టేబుల్ మా జీవితంలో ఫాలో అవుతుంది. కాదు నా పిల్లలు కూడా అదే ఫాలో అవ్వాలి. మీ అందరి పిల్లలని గొప్పలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు అందరి ఆశీర్వాదాలు నాకు నా పిల్లలకు చాలా అవసరం. మీకు అందరికీ అవసరం. మీకు ఇదే చెప్తున్నా, ఎడ్యుకేషన్ చదువుతో ఏదైనా సాధించవచ్చు. సమాజంలో డబ్బుతో ఏదో సంబంధం లేదు. చదువును సాధించండి, అది మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు. కాబట్టి అందరికీ నా ఆశిస్తూ అభినందనలు. నా ఫ్రెండ్స్కి, టీచర్స్కి అందరికీ మళ్ళొకసారి